తిరుపతిలో గణేష్ విగ్రహాలని వినాయక సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. సో, ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. వీడియోలోకి ఎళ్ళిపోయే ముందు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాలను పెద్ద ఎత్తున వినాయక్ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తారు. ఇక్కడే కాదు, చుట్టుపక్కల చిన్న చిన్న చెరువులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చేస్తుంటారు. కానీ ఎక్కువ మొత్తంలో వినాయక్ సాగర్‌లోనే చేస్తుంటారనమాట. ఎంట్రీ టికెట్ ఏమి ఉండదండి, అందరికీ ఫ్రీ. జనరల్‌గా అయితే వినాయక చవితి కాని సమయంలో పబ్లిక్ వచ్చి ఇక్కడ వాకింగ్ అది చేస్తూ ఉంటారంట. వెహికల్స్‌కి మాత్రం పార్కింగ్ ఫీ ఉంటుంది. వినాయకుడి విగ్రహాలను తీసుకురావాలంటే 3 గంటల వరకు మాత్రము ఎంట్రన్స్ నుంచి ఎక్కడి నుంచన్నా తీసుకురావచ్చు. కానీ 3:00 తర్వాత క్లోజ్ చేసేస్తారు మెయిన్ ఎంట్రన్స్ అనేది. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది. ప్రతి విగ్రహం అక్కడి నుంచే రావాలన్నమాట. పెద్ద విగ్రహాలను ఇలా క్రేన్ నుంచి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. చిన్న విగ్రహాలు అయితే మనంతట మనమే వెళ్ళి నిమజ్జనం చేసేయచ్చు. నిమజ్జనం చూడడానికి చాలా మంది పబ్లిక్ వస్తారండి. అండ్ ఇక్కడ పిల్లల కోసం పార్క్ కూడా ఉంటుంది. చాలా ఆట వస్తువులు అవి కూడా ఉంటాయి అన్నమాట. సో, ప్రశాంతంగా ఈవినింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్నమాచార్య కీర్తనల కచేరీ కూడా జరుగుతుంటుంది. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లాగా ఉంటుంది, అక్కడ చేస్తారు. जाओ ले तुम आपका वे ले लोपले
చూశారు కదా గణేశుడి నిమజ్జనాలు ఎంత అందంగా జరుగుతున్నాయో. మీరు కూడా మీ గణేశుడి నిమజ్జనం ఎక్కడ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.